కాంగ్రెస్ ప్రభుత్వ చేష్టల వల్ల తెలంగాణ రాష్ట్ర పరువు పోయిందన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ పరువు పోయేలా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. ముఖ్యమైన అంశాలు ఉన్నప్పుడు అసెంబ్లీ కేబినెట్ సమావేశాలు ఒకే రోజులో నిర్వహించడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోందన్నారు. ప్రభుత్వం వారి యొక్క చేష్టల వల్ల తెలంగాణ రాష్ట్రం పరువు అయితే పోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతూ ఉన్నది. వాళ్ళ చేష్టల వల్ల, వాళ్ళ నిర్ణయాల వల్ల ఇవాళ శాసనసభ పరువు కూడా తీసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేసింది. ఇది చాలా దుర్మార్గం. వాళ్ళు ఒకవేళ మంత్రివర్గ సమావేశము 10 గంటలకు పెట్టుకొని 10 గంటలకు పెట్టుకొని 11 కల్లా శాసనసభ పెడతామని వాళ్ళే అన్నారు. మరి మంత్రివర్గ సమావేశంలో చర్చించవలసిన అంశం చాలా ముఖ్యమైన అంశాలు. బీసీలకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది చాలా ముఖ్యమైన అంశాలు చర్చించాలి. దాన్ని వాళ్ళు ఒక అర్ధగంటలు ఎట్లా కంప్లీట్ చేసుకుంటామని మొదలు అనుకున్నారు. ఏమైనా ఆలోచనతోటి నడుస్తూ ఉన్నదా? ఇలా ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం సభ యొక్క సాంప్రదాయాల్ని, సభ యొక్క ప్రొసీజర్స్ని తుంగలో దొక్కి ఇవాళ శాసనసభను అవమానపరిచే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది. ఇటు బీసీ విషయం, ఇటు ఎస్సీ వర్గీకరణ విషయం రెండు కూడా ఒకటే రోజు కంప్లీట్ చేయాలి. అదే రోజు మంత్రివర్గ సమావేశం పెట్టాలి. అదే రోజు మంత్రివర్గ నిర్ణయం జరగాలి. ఎందుకు ఆతృత? ఎందుకు ప్రొసీజర్లను తుంగలో దొక్కి ఎవరిని మభ్యపెట్టడానికి పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు?